హాయ్ ఆల్. సో మీరు ఎవరైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే మా కంపెనీలో అప్లై చేయండి. సో జాబ్ ఓపెనింగ్స్ అయితే అన్ని టెక్నాలజీస్ మీద ఉన్నాయి. ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఉన్నాయి, .NET మీద ఉన్నాయి, .NET కోర్ కూడా కావాలి. ఓకే, జావా మీద ఉన్నాయి, పైథాన్ ఉంది, AWS ఎజ్యూర్ ఏది వచ్చినా ఒకటే. క్లౌడ్ AWS అన్నా క్లౌడ్ ఎజ్యూర్ అన్నా ఒకటే, బట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి రావాలి. తర్వాత టెస్టింగ్ ప్రొఫైల్స్, ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఉన్నాయన్నమాట. సో మా దాంట్లో అన్ని టెక్నాలజీస్ మీద ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పడం చాలా కష్టమే, కానీ అన్ని టెక్నాలజీస్ మీద ఓపెనింగ్స్ పడ్డాయి. మేబీ కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినట్టుగా ఉంది. సో లొకేషన్స్ వచ్చేసి హైదరాబాదు, చెన్నై, బెంగళూరు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, ఆఫీస్కి రమ్మంటారు. హైబ్రిడ్ మోడల్, 3 days ఆఫీసు, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. ఒకవేళ మీకు చెన్నై కానీ బెంగళూరు లొకేషన్ వచ్చిందనుకోండి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు, మ్యాక్స్ ఇస్తారనమాట. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వంటలు మ్యారీడ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. ఇక శాలరీ దగ్గరకు వస్తే మీరు ఎంత కావాలంటే అంత అడగండి. సో మనం జాబ్ చేసేదే డబ్బు కోసం, దీంట్లో మొహమాట పడాల్సిన అవసరం అయితే లేదు. ఏ కంపెనీకి పోయినా సరే మనకు కావాల్సింది డబ్బు. ఓకే, సో మొహమాట కొద్దిగా పోయి ఎక్కువ అడిగితే ఏమనుకుంటారో, ఏమనుకోరాలి మన చుట్టాలా ఏంటి అడుగుతానికి. సో మీకు ఎంత కావాలనుకుంటే అంత ప్యాకేజ్ అడగండి. మీరు జాయిన్ అవుతారు, 100% జాయిన్ అవుతారు అనుకుంటే థంబ్నెయిల్లో నా ఆఫీస్ ఈమెయిల్ ఐడి మీకు పెట్టాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో నా ఈమెయిల్కి మీ ప్రొఫైల్ సెండ్ చేయండి. మీరే డైరెక్ట్గా అప్లై చేస్తే మీ ప్రొఫైల్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకో చెప్తాను ఏనండి. ఇప్పుడు మీకై ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి, ఒక మంచి ప్యాకేజ్ తీసుకుని అది తీసుకుని వేరే కంపెనీకి వెళ్ళొచ్చు. అదే రెఫరల్ అనుకోండి, నేను మీకు రెఫర్ చేస్తాను, మీరు నాకు పంపిస్తే నేను డైరెక్ట్గా హెచ్ఆర్ పంపించేసి ఈ ప్రొఫైల్ నా రెఫరల్ అని చెప్పేస్తే, రెఫరల్ ప్రొఫైల్కి ఏంటంటే మీకు 100% సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే రెఫర్ చేసిన వాడు వేరే కంపెనీకి వెళ్ళాలన్నమాట. అందుకని మీకు రెఫరల్ ఏంటంటే ఎక్కువ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. మీరు మీ ఓన్గా అటెండ్ అయ్యారనుకోండి, ఈ ప్యాకేజ్ తీసుకొని వేరే దానికి అటెండ్ అవుతారని మ్యాక్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అదే ఏ కంపెనీలోనైనా అలాగే ఎక్కువ రెఫరల్ సెలెక్ట్ అవుతాయి. ఏంటంటే రెఫరల్ అయితే ఖచ్చితంగా జాయిన్ అవుతారని, ఎక్కువ ప్యాకేజ్ తీసుకున్నా సరే వాడు జాయిన్ అవుతాడు. సో అందుకని మీరు నా ఈమెయిల్ ఐడికి ప్రొఫైల్ పంపించండి. సో ఫేక్ మాత్రం పంపించవద్దు, ఓకే, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. దయచేసి ఫేక్ ఎక్స్పీరియన్స్తో ప్రొఫైల్స్ పంపించవద్దు, జెన్యూన్ ఎక్స్పీరియన్స్తో పెట్టండి. మీ ప్యాకేజింగ్ ఎంత కావాలంటే అంత చెప్తున్నా కదా, అస్సలు మొహాట పడొద్దు. మీకు ఎంత కావాలంటే అంత అడగండి. తర్వాత తిప్పల తర్వాత మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే ఒక 2 years 3 years వేసి వెళ్ళిపోండి. ఓకే, సో నా ఈమెయిల్, ఆఫీస్ ఈమెయిల్ ఐడి వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో వస్తుంది. ఇక కంపెనీ నేమ్ వచ్చేసి ట్రయాన్స్. కంపెనీ నేమ్ ట్రయాన్స్, హైదరాబాద్ మైండ్ స్పేస్లో ఉంటుంది. బిల్డింగ్ నెంబర్ 14లో ఉంటుంది. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. ఓకే, సో మీకు ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. మీరు నా ప్రొఫైల్, మీ ప్రొఫైల్ నాకు సెండ్ చేయండి. ఈమెయిల్ ఐడికి నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, అంతే. ఇక ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.